హాయ్, కవితా బాలాజీ హియర్. కర్ణాటక వోకల్లో మనము తాళం ఎట్లా వేయాలి, ఒక దెబ్బకి ఎన్ని అక్షరాలు కవర్ అవుతాయి, ఏ స్పీడ్లో అని చెప్పి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే ఆది తాళం, దాంట్లో సప్తస్వరాలు ఇవి మన సరిగమ పదనిస సానిదప మగరిస, ఆరోహణం అవరోహణం అన్నమాట. ఎట్లా తాళం వేయాలి అని చెప్పి నేను మీకు చూపిస్తాను. ఆది తాళం అంటే ఒక లఘువు, రెండు ధృతాలు వస్తాయి. 1 2 3 4 5 6 7 8 8 అక్షరాలు కవర్ అవుతాయి అన్నమాట. ఎట్లా అంటే 1 2 3 4 అయినాయి కదా, 5 6 7 8. అయితే సా నుంచి సా వరకు సరి గ మ పద ని సా సా ని ధ ప మా గరి స. దీనికి తాళం ఎట్లా వేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ స్పీడ్లో సరి గ మ పద ని సా సా ని ధ ప మా గరి స. ఇది ఫస్ట్ స్పీడ్. సెకండ్ స్పీడ్లో సరి గ మ పద ని సా సా ని ధ ప మా గరి స. సెకండ్ స్పీడ్లో ఒక దెబ్బకి రెండు అక్షరాలు కవర్ అవుతాయి. థర్డ్ స్పీడ్లో ఒక దెబ్బకి 4 అక్షరాలు కవర్ అవుతాయి. అది ఎట్లా అంటే సరి గ మ పద ని స సా ని ధ ప మ గరి స. ఇక్కడ మరి ఆరోహణం అవరోహణం క్లోజ్ అయింది ఒక లఘువుకి, కాబట్టి మనము ఈ 2 ధృతాలు ఉన్నాయి కదా, మన ఒక ఆవృతం కవర్ అవ్వడానికి ఆ 2 ధృతాలు ఆది తాళం క్లోజ్ చేయాలంటే కావాలి. కాబట్టి మనం ఇంకొకసారి సరిగమ పదనిస సానిదప మగరిస పాడాలి. సరిగమ పదనిస సానిదప మగరిస అట్లా పాడితే అప్పుడు మనకి ఒక ఆవృతం క్లోజ్ అవుతుంది. థర్డ్ స్పీడ్ 2 టైమ్స్ రిపీట్ చేయాలి, ఆరోహణం అవరోహణం. ఇది 1 2 3 స్పీడ్స్ పాడడానికి మన సరళీస్వరాలకి ఫస్ట్ సరళీస్వరంకి ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇది మీకు నచ్చింది అనుకుంటాను వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కవితా బాలాజీ హియర్. ఫాలో మై ఇన్స్టా.